పిఎం కిసాన్ పోర్టల్ అన్నమాట. రైతులకు తీపి కబురు అనే చెప్పొచ్చు. పిఎం కిసాన్ అప్డేట్ వెంటనే పొందండి అనే దాని గురించి ఇస్తున్నారు. ఇక మనము కనుక ఈ పిఎం కిసాన్‌కి సంబంధించిన విషయాలను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ లబ్ధిని 6,000 నుంచి 8,000కు పెంచుతుంది అని ప్రచారం జరుగుతుంది. కానీ కేంద్రం ఆ ఉద్దేశంతో లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కూడా పీఎం కిసాన్ పెంపు లేదని సమాచారం. ఇక ఎందుకంటే గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం అనుబంధ రంగాలు కూడా బాగున్నాయని, రైతులకు డబ్బు బాగా వస్తుందని కేంద్రం చెప్పింది. అందువల్లే రైతులకు పీఎం కిసాన్ పెంచే ఉద్దేశంతో కేంద్రం లేదని అనుకోవచ్చు. మళ్ళీ ఎప్పట్లాగా సంవత్సరానికి 6,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 22వ విడత 2,000ను ఫిబ్రవరి చివరి వారంలో ఇస్తారని సమాచారం. మరి తీపి కబురు ఏంటో చూద్దాం. ఇక ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం సూపర్ గా ఉంది అని కేంద్రం చెప్పింది. గత 5 ఏళ్లలో యావరేజ్ వృద్ధి 4.4% ఉంటే 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4.45 ఉంది అన్నమాట. అంటే 4.45 మీన్స్ అంటే పోయినసారి కంటే 40% ఎక్కువ ఉన్నట్లు లెక్క. సో ఇక వ్యవసాయమే కాదు, పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం, పండ్లు కూరగాయలు సాగు అన్నింటిలోనూ వృద్ధి బాగుందని కేంద్రం చెప్పింది. అంతేకాదు రైతుల ఆదాయం పెరుగుతోందని కూడా చెప్పింది. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, ప్రపంచ అనిశ్చిత తప్పితే రైతులకు అంతా బాగుందని కేంద్రం ఆర్థిక సర్వేలలో చెప్పింది. అందువల్ల ఈసారి బడ్జెట్ లో వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇది రైతులకు చేదువార్తే. మరి తీపి కబురు ఏంటి అంటే, ఇటీవల పిఎం కిసాన్ వెబ్సైట్ సరిగా పనిచేయట్లేదు. చాలా మంది రైతులకు అది ఓపెన్ అవ్వట్లేదు. వారు ఈ ఈకేవైపీ అంటే ఈ దానికి సంబంధించిన ఈ సేవ అయి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే కనుక దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక కేంద్రం ఎందుకు ఆ వెబ్సైట్ ను సరి చేయట్లేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలలుగా అందులో అప్డేట్ కూడా అవ్వట్లేదు. తాజాగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఎంతో అందులో చెప్పట్లేదు అని పాత లెక్కలే ఉంచారు. ఎందుకంటే కేంద్రం 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. ఇక 2025 మార్చి నుంచి మొత్తము ఎంత అంటే నిజం ప్రజలకు తెలియకూడదని అధికారులు వెబ్సైట్ ను అప్డేట్ చేయట్లేదని సమాచారం. మరి ఇంకా తీపి కబురు గురించి మనం మాట్లాడుకుంటే, పిఎం కిసాన్ వెబ్సైట్ పనిచేయకపోతే రైతులు ఈ కేవైసీ ఎలా చేయించుకోగలరు? ఇందులో మరో మార్గం ఉంది. పిఎం కిసాన్ యాప్ ద్వారా అత్యంత ఈజీగా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. పిఎం కిసాన్ జీఓఎల్ అనే పేరుతో ఉంటుంది. దీన్ని ముందుగా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ముందుగా మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. ఇది చాలా తేలికగా ఉంటుంది, త్వరగా పని అయిపోతుంది, రూపాయి ఖర్చు లేకుండా పని పూర్తి అవుతుందని చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. లాగిన్ అయ్యాక ఈ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ముఖాన్ని ఉపయోగించి అంటే మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇక లాగిన్ అయ్యాక ఈ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ ముఖాన్ని ఉపయోగించి అంటే మీ ఫేస్ అక్కడ పెట్టేసి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇదే ఫేస్ అథెంటికేషన్ అన్నమాట. అంటే దానికి సంబంధించింది మనం అక్కడికి వెళ్ళేసి మన ఫింగర్స్ తోని ప్రింట్స్ అలా కాకుండా ఓన్లీ మన ఫేస్ పెట్టేస్తే సరిపోతుంది. బయోమెట్రిక్ అన్నమాట. ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు కానీ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ అన్నమాట, అది పెడుతున్నారు. సో అది ఇప్పుడు ఈ కిసాన్ వాళ్ళకు కూడా అంటే రైతులకు కూడా ఇది పెట్టారని చెప్తున్నారు. ఇది చాలా సౌకర్యంగా ఉంది అని అంటున్నారు అనమాట. ఇక మీరు ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండానే ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకొని మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వండి. వెంటనే కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయనియండి. స్కాన్ పూర్తయ్యాక మీ ఫేస్ ని నమోదు చేస్తుంది. అంతే, ఈ కేవైసీ పూర్తయినట్లే. అయితే అదే విషయాన్ని మీరు స్క్రీన్ పై కూడా చూడొచ్చు.
ఒక్కోసారి ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకున్నాక ఆధార్ ఫేస్ ఆర్డి అనే మరో యాప్ కూడా డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. అది కూడా ప్లే స్టోర్ లోనే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక అందులో కూడా పిఎం కిసాన్ ఈకేవైసీ ఉంటుంది. అక్కడ కూడా ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయనివ్వాలి. అది పూర్తయ్యాక మీ ఫేస్ ను నమోదు చేసుకుంటుంది. తర్వాత ఈకేవైసీ అని అంటే ఈకేవైసీ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది అనమాట. మీరు వెబ్సైట్ లేదా యాప్ లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. బ్రౌజర్ లో pmkisan.gov.in కి వెళ్ళండి. అక్కడ ఈకేవైసీ ఆప్షన్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇవ్వండి అన్నమాట. కింద సెర్చ్ ఆప్షన్ కి క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. ఈ ఓటీసీ విధానం యాప్ లో కూడా ఉంటుంది. యాప్ లో కూడా ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. ఇదంతా కష్టం అనుకుంటే మీ సేవా కేంద్రంలో కూడా చేయించుకోవచ్చు. వారు రకరకాల మార్గాల్లో దీన్ని పూర్తి చేయగలరు. మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ను నేను 1కి 2 సార్లు రిపీటెడ్ గా నేను చెప్పేది వినండి. వింటూ పక్కన ఇంకొక మొబైల్లో పెట్టుకొని నా ఎవ్రీ టాక్ ఛానల్ ఓపెన్ చేసి పక్కన ఇంకొక మొబైల్ పెట్టుకొని ఈ యూట్యూబ్ వింటూ మీరు మీ ఇంకొక మొబైల్లో చేసుకోండి అనమాట. సో అంటే ఆధార్తో లింక్ ఉన్న దాంతోనే సో చేసుకుంటే కనుక మీరు ఈజీగా చేసుకోగలరు అని చెప్తుంది అనమాట. ఇక కొంతమంది రైతులు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటారు. వారు వెబ్సైట్ ద్వారా అయితే pmkisan.gov.in కి వెళ్ళాలి. అందులో నో యువర్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబరు లేదా బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా పూర్తి చేసి గెట్ డేటా క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్టేటస్, ఈకేవైసీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ యాప్ లో చూడాలి అనుకుంటే పిఎం కిసాన్ GOL యాప్ ఓపెన్ చేయండి. ఇక లాగిన్ అయిన తర్వాత బెనిఫిషరీ స్టేటస్ ను ప్లస్ నో యువర్ స్టేటస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. డీటెయిల్ ఎంటర్ చేసి చెక్ చేయండి. ఇలా పూర్తి చేయాల్సిన వాటిని చకచకా చేసుకుంటే ఫిబ్రవరిలో ఇచ్చే 22వ విడత నిధులను మిస్ అవ్వకుండా పొందవచ్చు. రైతులు వాటిని తప్పక పొందాలి. ఇది అన్నమాట దీనికి సంబంధించిన ఈకేవైసీకి సంబంధించిన విషయాలు. మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో రాయండి. నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టిన వీడియోను ఒక 2-3 సార్లు రిపీటెడ్గా చూస్తే కానీ మీకు అర్థం కాదు. రిపీటెడ్గా విన్న తర్వాత మళ్ళీ 2 మొబైల్ దగ్గర పెట్టుకొని ఒక మొబైల్లోనేమో అంటే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఒక మొబైల్లో ఈ ఛానల్ అంటే ఎవ్రీ టాక్ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ను 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి. ఇదంతా కాదు మాతో నీ తలనొప్పి అని అనుకుంటే ఈ సేవకు వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. ఇది అన్నమాట ఈరోజు వీడియో, పిఎం కిసాన్ కి సంబంధించిన వీడియో. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రేపు లేదు ఎల్లుండే మనకు ఏమొస్తుంది, కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఆ వీడియోను నేను పిన్ టు పిన్ మీకు చెప్పేస్తూ ఉంటాను. ఇది అన్నమాట ఈరోజు సంబంధించిన రైతులకు సంబంధించిన కిసాన్ కబురు, పిఎం కిసాన్ కబురు.